ఇంగ్లాండ్ క్రికెటర్లకు నైట్ క్లబ్లలో గొడవలు పడటం, వివాదాలు సృష్టించడం అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఒక నైట్ క్లబ్ వద్ద ఇతరులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి చేయి దాటడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కాసేపు చేతులకు బెడీలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన జరిగిన సమయంలో స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, మాథ్యూ ప్యాట్స్ కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డెర్బీ ఘటనపై పూర్తి స్థాయి అంతర్గత విచారణ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు మద్యం మత్తులో వివాదాలకు దిగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2007 ప్రపంచ కప్ సందర్భంగా మాజీ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ అతిగా మద్యం సేవించి బోటులో సముద్రంలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో క్రమశిక్షణ చర్యల కింద వైస్ కెప్టెన్ పదవిని కోల్పాడు. ఇక 2017లో విండీస్తో మ్యాచ్ అనంతరం బ్రైస్టన్లోని నైట్ క్లబ్ వద్ద గొడవపడి బెన్ స్టోక్స్ ఏకంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అయితే ఆ కేసులో న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఇటీవలి కాలంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. 2025లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్లోని ఓ నైట్ క్లబ్ బౌన్సర్తో ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వాగ్వాదానికి దిగటంతో ఈసీబీ అతనికి ఏకంగా 30,000 యూరోల భారీ జరిమానా విధించింది. అదేవిధంగా న్యూజిలాండ్పై టెస్టు విజయం సాధించిన అనంతరం లండన్ నైట్ క్లబ్ కు వెళ్లిన బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ సమక్షంలో రగ్బీ ప్లేయర్తో సెక్యూరిటీ సిబ్బందికి గొడవ జరగటంతో ఆ తర్వాత వారిని టెస్టు జట్టు నుంచి తప్పించారు. తరచూ మైదానం వెలుపల ఇలాంటి అవాంఛనీయ ఘటనలతో వార్తల్లో నిలుస్తుండటం ఇంగ్లాండ్ జట్టు పరువు అంతర్జాతీయ స్థాయిలో మసకబారుస్తోంది.